కళ్ల ముందే కుమారుడి మరణం చూసి శల్యుడి గుండె జారిపోయింది. వెంటనే శల్యుడు దృష్టద్యుమ్న మీద ప్రతీకారం తీర్చుకోవాలని యుద్ధం చేశాడు. పాండవ కౌరవ పక్షాల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. ఈలోపు మధ్యాహ్నమైంది. శల్యుడికి సహాయంగా వచ్చిన దుర్యోధనుడితో యుద్ధానికి దిగాడు భీముడు. ఇద్దరి మధ్య గదా యుద్ధం జరిగింది. అప్పుడు దుర్యోధనుడు మగధ రాజుని పిలిచాడు. భీముణ్ణి ఏనుగులతో తొక్కించేయాలని ఆజ్ఞాపించాడు. ఒక్కసారిగా ఏనుగులన్నీ భీముడి వైపు వేగంగా వచ్చాయి. ఆ ఏనుగులను భీముడు తన గదతో కొట్టి కొట్టి చంపాడు. మగధ రాజు తన గజ సైన్యాన్ని నకుల సహదేవులు అభిమన్యుడి వైపు కూడా నడిపించాడు. తన ఏనుగుపై మగధరాజు స్వయంగా అభిమన్యుడిని చంపేందుకు వెళ్లాడు. అభిమన్యుడు తన అస్త్రాలతో మగధరాజుని సంహరించాడు. ఇటు భీముడికి భయపడి మిగిలిన ఏనుగులు పారిపోయాయి. ఇది చూసిన దుర్యోధనుడికి భయం పట్టుకుంది. తన వెనుక ఉన్న మొత్తం సైన్యాన్ని భీముడి వైపు పంపించాడు. ఆ మొత్తం సైన్యంపై భీముడు, అభిమన్యు, ఉప పాండవులు ఉగ్ర నరసింహాల్లా దాడి చేసి మట్టు పెట్టారు. భీముడికి భయపడి మిగిలిన సైన్యాలు పారిపోయాయి. ఆ రోజు యుద్ధం మొత్తం భీమసేనుడే కనిపించాడు.